తన భార్యని సిగరెట్లతో కాల్చి ఆ కాలిన గాయాల మీద కారం రాసి అది కూడా సరిపోకపోతే హాస్పిటల్లో గాయాలకి స్పిరిట్ రాస్తారు కదా, స్పిరిట్ ని తీసుకొచ్చి దాంట్లో కారం కలిపి మరీ ఆ గాయాల మీద రాసేవాడు. అసలు అతను ఎందుకు అంత దారుణంగా తయారయ్యాడు? అసలు ఏం జరిగిందంటే, ఒక 3 సంవత్సరాల క్రితం వీళ్ళకి పెళ్లి అయింది. మనోడికేమో ఒక మంచి జాబ్, అందుట్లో మనోడికి ఒక 30-35 వేలు శాలరీ వస్తుంది. అలాగే ఒక బండి ఉంది, ఒక చిన్న ఫ్లాట్ కూడా ఉంది. ఒక 2 సంవత్సరాల దాకా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి వీకెండ్ లో తన భార్యను బయటికి తీసుకెళ్ళడం, నెలకు ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళడం, చాలా హ్యాపీగా బతికారు. అయితే ఒకసారి ఏమైందంటే, ఏమండి నేను ఇంట్లో ఉంటున్నాను కదా, నాకు చాలా బోర్ కొడుతుంది, ఏదైనా చిన్న ఫోన్ కొని పెట్టండి అని చెప్పేసి అడిగింది. సరే పాపం పిచ్చిది ఒకదే ఇంటికాడ ఉంటుంది కదా, బోర్ కొడుతుందేమో, అతను మళ్ళీ టీవీ కూడా ఏం చూస్తుంది అని చెప్పేసి ఫోన్ కొని ఇచ్చాడు. అస్సలు కదా ఇప్పుడు మొదలైంది. అయితే ఈవిడ ఏం చేసిందంటే, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజ్ క్రియేట్ చేసింది. అందులో ఈవిడ బయటకి ఎక్కడికి వెళ్ళినా, ఏమైనా ఫంక్షన్ లో పార్టీలు ఏం జరిగినా, ఇంట్లో పండగలు ఏం జరిగినా ఫోటోలు తీసి పెట్టేది. అయితే ఆ ఫోటోలకి ఒకడు రిపీటెడ్ గా కామెంట్లు పెట్టేవాడు, పర్సనల్ గా కూడా మెసేజ్ చేసేవాడు. ఈవిడ ఏం చేసింది, ఒక రోజు ఆ మెసేజ్ కి రిప్లై ఇచ్చింది. మెసేజ్లు కాస్త ఫోన్లు అయినాయి, ఫోన్లు కాస్త బయట మీటింగ్లు అయినాయి. చివరి ఆఖరికి ఇదంతా భర్తకి తెలిసిపోయింది. ఈ భర్త ఏం చేశాడో తెలుసా, వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని కాలు చేయి విరగొట్టించేసి మొత్తం వీడియో రికార్డ్ చేసి ఆ భార్యకి చూపించాడు. ఈవిడకైతే ప్రతిరోజు నరకమే. అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఆ భార్యను చంపేసేవారు ఫస్ట్. కానీ ఈ పని అతను ఎందుకు చేయలేదంటే, వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది, వీళ్ళు ఏమైనా చేసుకుంటే ఆ పాప జీవితం అన్యాయం అయిపోద్దని చెప్పి ఆ భార్యకి నరకం చూపిస్తూ ఇతని జీవితంలో కూడా సంతోషం లేక ఆ పాపను చూసుకుంటూ బతుకుతున్నాడు. ఈ కథలో భర్త చేసింది ఏమైనా తప్ప, లేకపోతే ఏం చేసుంటే మంచిది అనిపించిందో మీకు కామెంట్ లో రాయండి. మంచిది.